ఇది. సార్ యాక్చువల్‌గా ఈ మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది? అంటే దీంట్లో కూడా ఏమైనా ప్లాన్స్ ఇప్పుడు మీరు 3 టైప్స్ ఆఫ్ చెప్పారు. అంటే 25-55 ఇయర్స్ వరకు అని కూడా. అంటే ఎంత మనం సేవ్ చేసుకుంటే బెటరు? ఎన్ని ఇయర్స్ మనం దాంట్లో ఉంచుకుంటే మ్యూచువల్ ఫండ్‌లో బెటరు? మనకి రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మీరన్నట్టు మనకి ఒక సామాన్యంగా ఉన్న మనం ఇలాగ సామాన్యంగా అవ్వకుండా ఒక రూ. 1,00,00,000 సంపాదించాలి. మనకొక వెల్త్ క్రియేట్ అవ్వాలనే ఒక టార్గెట్ పెట్టుకుంటే, మీకేమవుతుందంటే 25-35 ఇయర్స్ వాళ్ళందరూ కూడా నెలకి 10,000 మీరు కట్టుకుంటే, ఒక 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ మధ్యలో మీకు వన్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 35, 25-35. అలాగే 35-45 ఇయర్స్ వాళ్ళు నెలకు కనీసం ఒక 20,000 అలా పెట్టుకుంటే ఒక 10 ఇయర్స్-12 ఇయర్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యావరేజ్ సిఏజీఆర్ మనం 12% కంపెనీ రిటర్న్స్ 15% చూసుకుంటే ఈ గ్రోత్ కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇండియా గ్రోత్ అంతా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ చాలా ఎక్కువ గ్రోత్ ఉంది. కాబట్టి ఈ టైంలో మార్కెట్ అప్ అండ్ డౌన్ కామన్. డైలీ పెరిగింది, తగ్గింది అది పట్టించుకోకుండా మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఎగ్జాంపుల్ ఏంటి లాస్ట్ 2020లో చూడండి. కరోనా వచ్చింది. మార్కెట్‌లో 6,000, 7,000 దాకా వచ్చాయి. కానీ 2025లో ఏమైంది? ఇప్పుడు 25,000 దాదాపు 5 టైమ్స్ పెరిగింది. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఎలా ఉంటుంది మార్కెట్ అంటే దాదాపు నిఫ్టీ వచ్చి 75, 80,000 టు 1,00,000 కూడా చెప్తున్నాం. అలాగే సెన్సెక్స్ వచ్చి 2,00,000 కూడా ఉంది. కాబట్టి ఇలాంటి గ్రోత్ ఉన్న ఇండియన్ ఎమర్జింగ్ మార్కెట్‌లో అందరూ ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తున్నారు. మన రీటైల్ క్లయింట్సే ఇన్వెస్ట్ చేయక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం గూడా ఈ యొక్క గ్రోత్‌ని యూజ్ చేసుకొని మనం గూడా మన యొక్క ఫండ్స్, మన యొక్క అసెట్స్ పెంచుకోవటం ద్వారా మనం గూడా ఒక కోటీశ్వరులవ్వాలి. ఎందుకంటే ఆ టైంకి 2030కి 1,00,00,000 అంటే నథింగ్. జస్ట్ బేసిక్ నీడ్స్ కిందే అవుతుంది. బికాస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుంటే. సో, మనము ఎంత ఇప్పుడు లగ్జరీగా బతుకుతున్నాము అనేది కాకుండా, మనం ఎంత కంఫర్ట్‌గా ఉంటాం ఆఫ్టర్ 2030 అనేది గూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు సిట్యుయేషన్స్ ఇంకా వరస్ట్‌గా కూడా ఉండొచ్చు. జాబ్ సిట్యుయేషన్స్ కానీ, లైఫ్ కానీ, కొంచెం హెల్త్ కానీ, తర్వాత ఎక్స్‌పెన్సెస్ కానీ విపరీతంగా ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్ మనం తట్టుకోవాలంటే ఇప్పటి నుంచే మనం కొంత అసెట్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సేవింగ్స్ నుంచి చేసుకొని. అలాగే మీరన్నట్టు ఎంత పర్సెంట్ సేవింగ్ జేసుకోవాలి నేను అంటే, కనీసం 20% మీ ఇన్‌కమ్ కంపల్సరీ సేవింగ్ జేసుకోవాల్సిందే. మీరు 20% మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నా 20% మీకొచ్చే సాలరీలో కంపల్సరీ మీరు సేవింగ్ జేసుకొని, మిగతా 80% స్పెండ్ జేసుకోండి.